సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలామందికి ఉపయోగపడేలాగా చిట్టి తంత్రాలు ప్రతి వీడియోలో మీరు చెప్పారు, అదేవిధంగా రెస్పాన్స్ వచ్చింది. అవునండి. పర్టికులర్గా కొన్ని చిట్టి తంత్రాలు చూద్దాం సార్, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి చిట్టి తంత్రాల కోసం పర్టికులర్గా ఒక వీడియో చేయమని చెప్పి అడుగుతున్నారు. ఓకేనండి. కొన్ని తంత్రాలు చూద్దాం సార్. ఓకేనండి. అక్కడ గమ్మత్ ఏంటంటే చాలామంది చాలా రకాల సేవలు చేస్తున్నారండి. అంటే వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు సేవలు చేస్తున్నారు. ఇంకా చాలా పెరిగిపోవాలి, అటు టీవీ ద్వారా కావచ్చు, ఈ మాధ్యమాల ద్వారా కావచ్చు, ఏ విధంగా అయినా సరే. ఎందుకంటే సామాన్యంగా ఇలాంటివి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళ అనుభవం ద్వారా అనుభవ సిద్ధ తంత్రాలు అంటారండి ఇవన్నీ. అనుభవ సిద్ధ తంత్రాలు అంటే మనము అనుభవించి వీటిని చెప్పడం జరుగుతుంది కాబట్టి అనుభవ సిద్ధ తంత్రాలు అంటారు వీటిని. ఇలా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. నాకు తెలిసి నా అనుభవ సిద్ధ తంత్రాలు నేను కొన్ని ఒక 500 వరకు రాశాను. అవన్నీ నేను బుక్ కూడా ప్రింట్ అయ్యేది ఉంది త్వరలో. అంతలోపు మీరు అడిగారు కాబట్టి కొన్ని తంత్రాలు నేను చెప్పదలుచుకున్నాను టీవీ సముఖంగా. మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే బాగా గుర్తుంచుకోండి, ఇంట్లో పలిగిన వస్తువులు, విరిగిన వస్తువులు ఉంచకండి. విరిగిన వస్తువులు, పలిగిన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ పడేయండి, లేకపోతే వాటి నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ గమ్మత్ ఏం చేస్తారంటే ఫ్యాన్ తిరుగుతుంటుందండి, అది కుయ్ కుయ్ చప్పుడు వస్తుంది, టక్ 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 చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు అంటే వీళ్ళకి ఎంత ఇష్టం అంటే ఆ చప్పుడు వస్తేనే వీళ్ళకి నిద్ర పట్టే స్థాయికి వెళ్ళిపోయినారు వీళ్ళు. అలాంటివి ఉంచకండి, ఎమ్మటే దాన్ని రిపేర్ చేయించండి. అది బేరింగ్ ఏదో పోయి ఉంటుంది, లేదా కొత్త ఫ్యాన్ కొనుక్కోండి. ఇవి ఏం చదువుతున్నాయంటే మనకి నెగిటివ్ ఎనర్జీని పాస్ చేస్తాయి, మీ లైఫ్లో ముందుకు పోకుండా డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి ఫ్యాన్ ఒకటి, అలాగే గడియారం. ఎంతసేపు చూసినా 5 అవుతుంది, దాంట్లో సాయంత్రం చూసినా 5 అవుతుంది, మధ్యాహ్నం చూసినా 5 అవుతుంది. ఒక సెల్ అండి, ఒక 10 రూపాయల సెల్, అది కొనుక రావడానికి మనం బద్ధకం. రెండోది ఏంటంటే 100 కొనుక్కొస్తాం, అది జ్ఞాపకం ఉండదు. ఇంట్లోకి వచ్చినాక దాన్ని చూడగానే గుర్తుకొస్తుంది. ఇమ్మీడియట్లీ అలా ఆగిపోయిన గడియారం కనుక ఉంటే మీరు ఇమ్మీడియట్లీ కొత్త సెల్ తీసుకొచ్చేయండి, లేదంటే పడేయండి. గడియారం ఎంత ఉందండి, 100-150 రూపాయలు, కొత్తది కొనుక్కొచ్చి పెట్టేయండి. ఎంత వీలైతే అంత వస్తువులు పని చేయకపోయినా ఏ విధమైన చప్పుడు వచ్చినా సరే వాటిని పడేయండి, లేదా కొత్తవి కొనుక్కొచ్చే ప్రయత్నం చేయండి. ఇక అమ్మవార్లందరూ టీవీలు చూస్తారు, సీరియల్ మహా ఇష్టం. నేను మన మణిమంత్రంలో కూడా నేను చెప్పాను, ఏవైతే మనం చూస్తామో వాటిని మనం ఆకర్షిస్తాం. అందుకే ప్రొద్దున లేవగానే డబ్బు సంపదను చూడమని చెప్తాను నేను. అయితే మీకు డబ్బు సంపద వస్తుంది. టీవీలో నాటికలన్నీ అన్నీ నెగిటివ్గా ఉంటాయి, దాన్ని ఎలా చంపాలి ఎలా అన్నీ క్రూయల్గా ఉంటాయి. వాటిని మీరు పొద్దాక చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు నెగిటివ్ అనేది దాన్ని తీసుకుంటారు మీరు. అప్పుడు మీరు ఏదైతే చూస్తారో మీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. అలా కాకుండా దయచేసి ఆ టీవీ చూసేటప్పుడు రిమోట్ ఉంటుంది, అది పనిచేయదు. దాన్ని టకా టకా కొట్టేసి లేదా టేబుల్ కొట్టేసి ఒత్తుతే కానీ పనిచేయదు. ఎందుకంటే దానికి కూడా అదే అలవాటు అయిపోయింది. అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఇమ్మీడియట్లీ ఏం చేస్తారు, కొత్త రిమోట్ కొనుక్కోండి, లేదంటే సెల్ను తీసేసి పడేయండి. ఇలాంటి పనులు చేయండి. ఇంకేంటి, ట్యూబ్లైట్ ఒకటి కర్రని చప్పుడు వస్తుంది, ఆ చప్పుడు వస్తేనే హాయిగా నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర పట్టదు, లేదా అది అలా వినిపిస్తుంటేనే ఒక మ్యూజిక్ లాగా ఉంటుంది వాళ్ళకి. అలాంటి పనులు చేయకండి. ఆ ట్యూబ్లైట్ కొత్తది మార్చేయండి, లేదంటే కండెన్సర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అది కూడా మార్చేయండి. ఇవన్నీ మీకు ఏం చేస్తాయంటే నెగిటివ్ ఎనర్జీని పాస్ చేస్తాయి. ఇక ఇంట్లో ఎన్నో ఉంటాయి, పేపర్లు ఉంటాయండి మనకి. ఇప్పుడు ఆ ఇంటి యజమాని ఉంటాడు, 100 పేపర్లు ఉంటాయి జేబులోనే, అట్లా నొక్కి పెడతాడు. ఎప్పటికో ఖాతా రాసుకున్నాయి, లేకపోతే ఏదో ఉంటుంది, విజిటింగ్ కార్డు ఏదో ఉంటుంది. మీకు అవసరమైన మట్టి ఉంచుకోండి, పనికిరాని అన్నీ పడేయండి. ఇవన్నీ వినడానికి చిత్ర విచిత్రంగా ఉంటాయి, నవ్వు వస్తాయి, కానీ ఇది వాస్తవమే. ఎందుకంటే మేము అన్ని ప్రయోగాలు పెట్టే చెప్తున్నాము ఇక్కడ. అనుభవ సిద్ధ అని చెప్పాను ముందే, అనుభవ సిద్ధ తంత్రాలు. కాబట్టి పనికిరాని అన్నీ తీసి పడేయండి, లేదా కాల్ చేయండి, ఏదోటి చేయండి, లేదా బయట పడేయండి, ఎవరికైనా పనికిస్తే వాళ్ళకి ఇవ్వండి. అంతే తప్ప మీరు వాటితోని జీవితాన్ని వెళ్ళదీయకండి. ఎప్పుడైతే మీరు వాటితో జీవితాన్ని వెళ్ళదీస్తారో మీ జీవితం కూడా అలాగే డిస్టర్బెన్స్గా జరుగుతుంది. దయచేసి ఇట్లాంటి ఏవైనా సరే. ఇక బూజు దులపాలనుకుంటే సార్ మాత్రం మీరు శనివారం ఎంచుకోండి. శనివారం నాడు మాత్రమే బూజు దులపడం కానీ ఏమైనా క్లీన్ చేయడం కానీ చేసుకోండి. అప్పుడు మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ తంత్రాన్ని మీరు అందరూ పాటించండి ఖచ్చితంగా, మీ జీవితంలో చాలా మార్పు వస్తుందండి. ఇక రుణ విముక్తి, ఇది పెద్ద సమస్య అందరికీ. ఇదే అన్నిటికంటే పెద్ద సమస్య ఇదే, నాకు వచ్చి ఫోన్ కాల్స్లో కూడా. అది రుణ విముక్తికి నేను గతంలో గణపతికి సంబంధించినటువంటి రుణ విమోచన శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ చదవమని చెప్పాను. ఇక్కడ దీని సమంగా నేను మీకు ఒక మంచి తంత్రం చెప్తాను. ఒక మంగళవారం ఎంచుకోండి, 5 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోండి.
ఈ 5 మంగళవారాలు ఏం చేస్తారంటే మందార ఆకులు ఉంటాయండి. ఆ మందార ఆకులు 108 తెంపుకురండి. ఎర్లీగా లేసి స్నానం చేసి వెళ్ళి మందార ఆకులు 108 తెంపుకురండి. తెంపుకొచ్చి ఏం చేస్తారంటే హాయిగా వాటిని మంచి ఒక నీళ్ళలో వేసి కడిగేయండి. కడిగేసి శుభ్రంగా తుడిచేయండి. ఆకులను అన్నిటిని తుడిచేయండి. తుడిచేసి వాటి మీద అష్టగంధం తీసుకోండి. అష్టగంధం అని దొరుకుతుంది మనకు షాపుల్లో. ఒక మందార పుల్ల తీసుకోండి. మందారం చెట్టు పుల్ల ఉంటుంది కదా, దాన్ని తీసుకొని చిన్న కాడ తీసుకొని దాన్ని ముందర ఒక నిబ్బులాగా చెక్కండి. ఒక నిబ్బులాగా చెక్కేసి ఈ అష్టగంధాన్ని కొద్దిగా నీళ్ళలో కలిపి మిక్స్ చేసి ఈ పుల్లతోని, దానిమ్మ పుల్లతోని ఆ మందార ఆకుల మీద ఓం అని రాయండి. ఓంకారాన్ని రాయండి. 108 ఆకుల మీద రాయండి ఓంకారం. ఇట్లా రాస్తుంటే ఇట్లా ఆరిపోతుంది, పక్కన పెట్టుకోండి. కొద్దిగా చంద్రం తీసుకోండి. చంద్రం తీసుకొని దీనికి చెమేలి తేలని దొరుకుతుందండి మనకు మార్కెట్లో. పూజా సామాగ్రి కొట్లో, వాటిలో పచారీ కొట్లో మీకు చెమేలి తేలని దొరుకుతుంది. ఈ చెమేలి తేల్లో ఈ యొక్క చంద్రాన్ని మిక్స్ చేయండి. మిక్స్ చేసి మీరు ఏం చేస్తారంటే గణపతి ఆలయాల్లో సామాన్యంగా చంద్రం పెట్టారు. చంద్రం పెట్టినటువంటి గణపతి ఆలయాలు కొన్ని ఉంటాయి. అంటే మీకు ఊరు బయట కానీ ఎక్కడైనా మీకు అనువు ఉన్నది. ఎందుకంటే ఆలయంలో అయితే అందరు అబ్జెక్షన్ చెప్తారు కాబట్టి ఊరు బయట ఆలయాల్లో ఎక్కడైనా చంద్రం పెట్టిన గణపతి ఉంటేనే, లేని గణపతికి అనవసరంగా చంద్రం పెట్టి ఆయన ఎర్రగా చేయకండి, మళ్ళీ వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి ఎక్కడైతే చంద్రం ఉన్న గణపతి ఉందో ఆ గణపతికి చంద్రాన్ని ఎక్కించండి. మొత్తం పూయండి. పూసే చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ ఒక్కొక్క ఆకు అయితే మీరు ఏదైతే రాసి ఉన్నారో ఓం అని, ఈ ఒక్క ఆకును తీసి గణపతికి అతికించండి. ఆ చంద్రం మీద, బాడీ మీద మొత్తం అతికించండి. 108 ఆకులు. అది అతికిస్తున్నప్పుడు కూడా ఓం గం గణేష రుణం చింది చింది స్వాహ ఈ మంత్రాన్ని చదువుతూ ఒక్కొక్క ఆకును అతికించండి. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఓం గం గణేష రుణం చింది చింది స్వాహ ఈ యొక్క మంత్రాన్ని చేస్తూ ఈ 108 ఆకులు అతికించండి. 5 మంగళవారాలు చేయండి. మీ జీవితంలో చక్కని మార్పు వచ్చి మీ అప్పులు తీరిపోయే అవకాశం ఉంటుందండి. ఓకే సార్. ఇంకా కొన్ని తంత్రాలు చూద్దాం మనం. ఎర్రగుడ్డలు, ఒక ఎర్రగుడ్డ తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే కొన్ని బియ్యం కట్టేసి వంటగదిలో పెట్టి దాన్ని ఏం చేయాలంటే ఆ బియ్యం మూట ఉంటుంది కదండి, దాని మీద స్వస్తికేయండి. స్వస్తికేసి వంటగదిలో పెట్టండి. అంటే వేలాడితీయండి. ఎక్కడ మీ వంటగదిలో ఎక్కడైనా సరే దాన్ని వేలాడితీయండి. ఓకేనండి. దీనివల్ల కూడా మీకు రుణ విముక్తి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే నెమలి పింఛాన్ని తీసుకురండి. నెమలి పింఛం దొరుకుతుంది మనకు, మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇంకా మీ అదృష్టం బాగుంటే పల్లెటూర్లలో నెమళ్ళు తిరుగుతుంటాయి. అది ఏంటంటే మామూలుగా పడిపోయినటువంటి నెమలికలు ఉంటాయి. ఆ నెమలికలు కనుక దొరికితే ఒక నెమలిక తీసుకురండి. ఆ నెమలికలను తీసుకొచ్చి ఏం చేస్తారంటే దానికి 21 రోజు ఒక లక్ష్మీ మంత్రాన్ని చదవండి. 21 రోజు 108 సార్లు రోజు ఒక లక్ష్మీ మంత్రం చదవండి. ఏదైనా సరే లక్ష్మీ మంత్రాలు బోలాడని ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి. ఏదో ఒక లక్ష్మీ మంత్రాన్ని దాన్ని ఒక సాధనలాగా చేయండి. ఒక 21 రోజు 108 సార్లు చదవండి. చదివేసి దానికి షోడశోపచార పూజలు చేయండి. దానికి చేసేసి మీరు డబ్బు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టుకోండి. బీరువాలో కానీ లేకపోతే డబ్బు పెట్టే చోట ఏదైనా సరే అక్కడ పెట్టుకోండి. పెట్టుకోవడం వల్ల మీకు ధనాగమనం అనేది జరుగుతుంది. చాలా బాగా పనిచేస్తుందండి ఇది కూడా. అలాగే ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే, లేదా మీకు ఏదైనా ప్రయోగం జరిగిందని ఒక అనుమానం వచ్చింది, నాకేదో జరిగింది, నాకు ఎవరేమో చేశారనే అనుమానాలు ఉంటాయి కదా. ఇక్కడ మనకు జాస్తి అట్లాంటివన్నీ జాస్తి అంటే పనికిరాని విషయాలు మనం ఎక్కువ పట్టించుకుంటాం కాబట్టి ఇలాంటి చాలా అనుమానాలతో కూడుకుంటారండి. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని తెల్లవాళ్ళు తీసుకోండి. తెల్లవాళ్ళంటే మనకు పచారికొట్లో దొరుకుతాయి. ఒక 100 గ్రామ్స్ తీసుకొని దానికి ఒక లక్ష్మీ నరసింహ మంత్రాన్ని, ఏదైనా సరే లక్ష్మీ నరసింహ మంత్రాన్ని తీసుకొని ఇల్లంతా పైకప్పు వాకిట్లు మొత్తం చల్లేయండి. దానివల్ల ఎలాంటి ప్రయోగాలైనా మీకు ఇబ్బంది పెట్టకుండా అవి రివర్స్ వెళ్ళిపోతాయండి. ఇది ఒక చక్కని తంత్రం. ఇలాంటి అనుమానం ఉన్న వాళ్ళే, నా దృష్టిలో అయితే అవన్నీ ఉండవు, కానీ ఉంటాయి అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇవన్నీ. ఎందుకంటే అప్పుడు ఎంతమంది చెప్పేవాళ్ళు ఉన్నా, ఎంతమంది సేవ చేసే ఉన్నా ఈ జనానికి సరిపోరు. అందరూ రావాలి చెప్పుకోవాలి అంటే డబ్బులు ఖర్చు. కాబట్టి మీరు ఉన్న దగ్గరనే చేసుకోండి. చిట్టి తంత్రాలు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయండి. అలాగే భర్తల మధ్య కనుక గొడవ జరిగితే, భార్యాభర్తల మధ్య కనుక గొడవ జరిగితే వాళ్ళు ఏం చేయాలంటే స్త్రీలు మంగళ గౌరీ వ్రతాన్ని చేయండి. ఇప్పుడు మనం ఇంకేమేమో చేస్తున్నాం అవన్నీ పక్కన వదిలిపెట్టండి. మంగళ గౌరీ వ్రతాన్ని చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఉపయోగపడేటువంటి తంత్రాస్ చెప్పారు. ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని అనుకుంటున్నాను. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.